ప్రదోషం అంటే పాప నిర్మూలనం. శివ పూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు. ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లున్నాయి. ప్రతి రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అని అంటారు. త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. ప్రదోష వ్రతాలను ఒక్క మాసంలో 2 సార్లు శుక్లపక్ష త్రయోదశి, కృష్ణపక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు. ఇక శనివారం త్రయోదశి తిథి వస్తే దానిని శని మహాప్రదోషం అని అంటారు. ఇది అత్యంత విశేషమైనది. ఓం నమః శివాయ అని భక్తితో పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు కరిగిపోయి వరాలు కురిపించేవాడు బోలాశంకరుడు. ప్రదోషం అంటే పాపాలు తొలగించుకోవడం. జీవితంలో తెలిసి తెలియక చేసే పాపకర్మలు తొలగాలంటే పుణ్యకర్మలు ఆచరించాలి. శివ మహాపురాణం ప్రకారం పరమేశ్వరుడు ప్రదోష సమయంలో కైలాసంలో ఆనంద తాండవం చేస్తుంటాడట. అందుకే ఈ సమయంలో శివయ్యను పూజిస్తే అనుగ్రహించని వరమంటూ ఉండదని అంటారు. పరమేశ్వరునికి ప్రీతికరమైన ప్రదోష కాలంలో స్వామిని పూజిస్తే తెలిసి తెలియక చేసే పాపకర్మలు పరిహరింపబడతాయి. అలాగే పాపకర్మల వలన ఏర్పడే ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. పరమశివుడు కైలాసంలో ప్రమదగణాలతో కొలువై ఉండే ఈ ప్రదోష వేళ శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య మన పాపకర్మల ఫలాన్ని తాను స్వీకరించి కష్టాలు తొలగించి సకల శుభాలు ప్రసాదిస్తాడని శాస్త్రవచనం. అందుకే శివారాధనలో ప్రదోష పూజకు అంతటి ప్రాధాన్యత ఉంది. ప్రదోష వ్రతం చేసుకునేవారు ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచి అయి శివపార్వతుల్ని పూజించాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇంట్లో సంధ్యాదీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠిస్తే చాలా మంచిది.